రాంబంటూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మనోహర్ ప్రజాపతి. ఈరోజు ఘంటసాల గారి గాన చరిత్రను నేటి తరానికి తెలియజేయడానికి మన ముందున్నారు శ్రీమాన్ గొట్టిముక్కల గోవింద రామానుజుల వారు. నమస్కారం అండి. నమస్కారం. రామానుజుల వారు మాకు రాంబంటూ టీవీ మొదలుపెట్టిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక 4-5 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు శ్రీ గొట్టిముక్కల నాగేశ్వరరావు గారు వారికి ఘంటసాల గారితో ఉన్నటువంటి అనుభవాలను నాతో పంచుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఘంటసాల గారి తరహాలోనే మీ నాన్నగారు కూడా ఇంటి నుంచి తన 11వ ఏట, అఫ్కోర్స్ ఘంటసాల గారు 13వ ఏట ఇల్లు వదిలి విజయనగరం వెళ్ళిపోయారు. 11వ ఏట మీ నాన్నగారు చన్నపట్నంకి ఘంటసాల గారి దగ్గర శిష్యరికం చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి వారి చివరి రోజుల్లో వారి దగ్గర శిష్యరికం చేశారు. చాలా అనుభవాలను పంచుకున్నారు. అయితే ఈరోజు అంతటి మహానుభావుడైనటువంటి ఘంటసాల గారి ఘన చరిత్రను నేటి తరానికి తెలియజెప్పే ప్రయత్నంలో రాంబంటూ టీవీ ప్రేక్షకులకి మీ నుంచి వారి యొక్క సమగ్ర చరిత్రను, అంటే చాలామంది చెప్పారు ఇప్పటికీ ఘంటసాల గారి గురించి చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చాలా స్టోరీస్ అయితే వచ్చాయి, కానీ యాక్యురేట్గా వారి యొక్క చరిత్రను తెలియజెప్పిన వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఘంటసాల గారు అంత అత్యున్నత స్థానానికి చేరడానికి వారి బాల్యం కావచ్చు, వారి ఆషామాషిగా ఆ స్థాయికి చేరినటువంటి వ్యక్తి కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, ఎంతో కీర్తిని గడించారు. ఆయన యొక్క ప్రయాణం ఏ విధంగా సాగింది, వారు ఆ స్థాయికి చేరడానికి దోహదపడినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈరోజు రాంబంటూ టీవీ ప్రేక్షకులతో మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి వారి గురించి కూలంకషంగా తెలియజేయండి. తప్పకుండా. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే ముందు మా నాన్నగారి గురించి చెప్పాలి. ఎందుకంటే నాకు ఘంటసాల గారిని పరిచయం చేసిందే మా నాన్నగారు. నేను పుట్టకముందు మా ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, మా నాన్నగారికి ఘంటసాల గారిపై ఉన్నటువంటి మక్కువ కావచ్చు, వారి పాటలు నిత్యము సుప్రభాతం వల్ల వినిపిస్తూనే ఉండేవి. ఎప్పుడు ఆయనకి ఘంటసాల గారంటే అమితమైనటువంటి భక్తి. అందరూ ఘంటసాల గారిని అభిమానించేవారు, కానీ మా నాన్నగారు ఆరాధించేవారు. అంతటి ఆరాధనీయమైనటువంటి వ్యక్తిగా వారి మదిలో అంత చిరస్మరణీయమైనటువంటి ప్రాతస్మరణీయులుగా ఎందుకు వారికి అంత అనుభవం, అభిమానం కలిగింది అనేటువంటిది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంటే ఒక వ్యక్తిని ఇలా కూడా ఆరాధిస్తారా అనేటువంటి బాధ. ఆయన ఏ పాట విన్నా కూడా వెంటనే దుఃఖంతో కన్నీరు పెట్టుకున్నటువంటి సంఘటనలు ఎన్నో చూశాను. నాతో కూడా అనుభవం ఉంది నాకు. అలాగా నేను కళ్ళు తెరిచాక ఎవరిని చూశానో తెలియదు, ఎవరిని చూసి చేతులు చాచానో నాకు తెలియదు, కానీ కళ్ళు తెరవక ముందే నేను ఘంటసాల గారి పాటని విన్నాను. ఆ ప్రభావమే నాకు 3వ ఏడు నిండక మునిపే నేను ఘంటసాల గారి పాటను పూర్తిగా పాడానని మా నాన్నగారు చెప్పారు. చాలా చిన్న వయసులో. అంటే అది అమరశిల్పి జక్కన్న అనేటువంటి చిత్రంలో శ్రీ వేణుగోపాల చిన్మయానందలీలా నారాయణ విజయ నారాయణ నారాయణ పాహి తరమా వరదా కొనియాడ నీలీలా తను మనసు తరించే ఈ వేళ అనేటువంటి పాటను
పూర్తిగా పాడానని నాకు ఊహ తెలిసాక చెప్పారన్నమాట. అప్పుడు ఈ పాట గురించి కానీ ఈ పాట వివరాల గురించి కానీ నాకు తెలియదు. కానీ ఘంటసాల గారిపై నాన్నగారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, మా ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, నా మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపించాయి. ఎందుకంటే వారి పాటే ప్రాణంగా బ్రతికిన వారు మా నాన్నగారు. అయితే ఆ పాట వినని రోజు ఒక్కరోజు కూడా మా ఇంట్లో లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే 5 గంటలకు తిరుమలగిరివాస దివ్యమందహాస అంటూ ఈ పాటలతోనే నిద్రలేపారు. అన్ని పాటలు వినిపిస్తూనే ఉండేవి. సుప్రభాతం కావచ్చు, ప్రభాత గీతి కావచ్చు, ఆయన పాడినటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రైవేట్ సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతినిత్యం విని 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 ఎటువంటి సంగీత జ్ఞానం లేకపోయినా వారి పాట పాడుతూ ఘంటసాల గారిని గుర్తు చేస్తున్నారు మీరు అనేటువంటి భావనకి ఎదుటి వాళ్ళని తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది కేవలం మా నాన్నగారు ఘంటసాల గారికి చేసినటువంటి సేవా భాగ్య ఫలితంగా వారికి కలిగినటువంటి అదృష్టంలో నాకు కొంత అందిందని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఘంటసాల గారికి నాన్నగారితో అయినటువంటి పరిచయము చాలా విచిత్రంగా జరిగింది. ఇది ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, చెప్పే ఉంటారు. నాన్నగారు చెప్పారు, బట్ నేను ఈరోజు మీ మాటల్లో అది వినాలనుకుంటున్నాను. అవును. అయితే ఆనాడు నాన్నగారుకి 11 సంవత్సరాలు వయసులో ఇంట్లో అప్పట్లో ఈ గింజలు అమ్మినటువంటి డబ్బులు ఉంటాయి కదా, పొలం వ్యవసాయం చేసినటువంటి గింజలు అమ్మినటువంటి డబ్బులు 300 రూపాయలు అప్పట్లోనే పెట్టుకొని ఎవరికి పెట్టకుండా ఆయన బట్టలన్నీ సర్దుకొని 2 లాగులు 2 చొక్కాలు. ఈ జగదేక వీరుడి కథ చిత్ర ప్రభావం ఇదంతా. ఎందుకంటే ఈ జగదేక వీరుడి కథ గురించి చెప్పాలంటే ఇది ఇప్పటి వాళ్ళకు పెద్దగా తెలియదు, కానీ జగదేక వీరుడి కథ లాంటి సినిమా మన తెలుగు వాళ్లకు కేవీ రెడ్డి గారు లాంటి వారు తీయకపోతే చాలా సినిమాలు పుట్టుండేవి కావు. ఎందుకంటే జగదేక వీరుడి కథనే ఆ బ్యాక్డ్రాప్ని తీసుకొని ఎన్నో చరిత్రలు పుట్టుకొచ్చాయి మనకి. అయితే దానిలో అందించినటువంటి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు అజరామరమైనటువంటి పాటలను, పద్యాలను, ఆ రామారావు గారు ఉన్నటువంటి ఆ విగ్రహం, దివ్య సమ్మోహన విగ్రహం, ఇవన్నీ కూడా ఆ జగదేక వీరుని కథలో కలగలుపుగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బెస్ట్ ఆర్టిస్ట్స్, బెస్ట్ సింగర్స్, వీళ్ళంతా కలగలిపి మనకు ఒక ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారన్నమాట. ఇది చూసినటువంటి వాళ్ళు ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, నాన్నగారికి బాగా పరిచయం ఉండేది వారితోటి, ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇలాగ కొంతమంది ఇప్పుడున్నటువంటి సీనియర్ యాక్టర్స్ అంతా కూడా ఆ సినిమా చూసే ట్రైన్ ఎక్కామని చెప్పి వారి ఇంటర్వ్యూల్లో కూడా చాలామంది చెప్పారు. ఇది నాన్నగారి యొక్క ప్రయాణం కూడా. వెళ్ళడము అక్కడ పాండే బజారు, ఈ యొక్క టీ నగర్లో ఆ పానగల్ పార్క్లో నైట్ పడుకొని అంతా తిరుగుతూ అడ్రస్ అడుగుతూ ఈ ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇల్లు ఉందంట, ఎక్కడో చెప్పండి అని చెప్పి వాళ్ళ తమిళ్ అరవగోళ మనకి తెలియదు, వీరికి అసలు తమిళ అసలు తెలియదు, వీరు పల్లెటూరులో ఉన్నవాళ్ళు కాబట్టి. ఇక అక్కడి నుంచి వెళ్ళి కనుక్కొని వెళితే ఆ ఉస్మాన్ రోడ్లో ఇటు పెద్ద గవాక్షి వీళ్ళంత పెద్ద ఇదితోటి పెద్ద ఇల్లు ఉందంట. వెళ్ళి చూశారంట, లోపలికి వెళ్ళొచ్చా లేదో. ఎవరో నల్లగా తెల్ల పంచ లుంగి పంచి కట్టుకుని ఉన్నారంట, తెల్ల చొక్కా వేసుకొని. ఎవరా వీణ అంటే వీరు ఎలా ఉంటారో ఘంటసాల గారి పాట మాత్రమే నేను తెలుసు. ఈ పాట విన్నారే కానీ ఘంటసాల గారు ఎలా ఉంటుందో తెలియదు. వెళ్ళాలి, ఆయన కలవాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి, ఎలాగైనా ఆయన దగ్గర సంగీత సాధన చేయాలి, ఆ యొక్క జగదేక వీరుడి కథలో ఉన్నటువంటి అప్సరసల్ని గెలుచుకోవాలి. ఇది వీళ్ళ యొక్క ధ్యేయంగా ఉండేదన్నమాట. ఇది అయితే అసలు దాని ఆంతర్యం ఏంటంటే వాళ్ళకి గెలవాలి, అప్సరసలు కావాల్సిందే. కాబట్టి ఇది సాధించాలంటే సంగీతం కావాలి, సంగీతం కావాలంటే ఘంటసాల గారినే కలవాలి, ఇంకెవరో వల్ల కాదు. అయితే వెళ్ళి ఎవరో కూర్చున్నారు, నేను ఘంటసాల గారికి ఎవరో
పిల్లవాడు వచ్చారు కదా చక్క నిక్కరు చొక్కా వేసుకొని మూట కట్టుకొని ఉన్నాడంట బాగా దిట్టంగా. వెళ్ళేటప్పటికి ఎవరు అబ్బాయిని ఉన్నారంట. నేను చాలా దూరం నుంచి వచ్చాను, ఘంటసాల గారిని కలవడానికి వచ్చానంట. ఓహో, ఘంటసాల గారు తెలుసా నీకు అన్నారంట. ఘంటసాల గారు తెలుసు, ఆయన పిలవన్నాను. ఘంటసాల గారితో ఆయన ఎలా ఉంటారో తెలియదు వీళ్ళకి, ఫోటోలు లేవు కదా, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం లేదు. అప్పుడు సరే ఏ ఊరి నుంచి వచ్చావంటే నేను పలానా ఊరి నుంచి వచ్చాను, ఘంటసాల గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను అన్నారంట. సంతోషం, ఏమైనా తిన్నావంటే ముందు ఆయన కలవాలి, ఆయనతోనే మాట్లాడాలి, ఆయన పిలవని ఉన్నాడంట. సరే నేను పిలిచి వస్తాను, కూర్చో అన్నారంట. కూర్చున్నారు. 1 గంట 2 గంటలు అయింది. ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు. వాడు ఎవరో బయట కూర్చున్నాడంటే ఏవో వాడి సంగతి మర్చిపోయి వాడి పిలువు లోపలికి ఘంటసాల గారిని కలవడానికి వచ్చాడంటే నేను ఎలా ఉంటాడో తెలియదు వాడికి, వాడితో చతురాడిని నేను లోపలికి వచ్చాను అన్నారంట. వెళ్ళి ఏరా ఎక్కడి నుంచి వచ్చావంటే అమ్మ ఘంటసాల గారు కదా, వాళ్ళు ఆయన ఎవరో పిలుస్తాను లోపలికి వెళ్ళేంతవరకు రాలేదు అన్నారంట. ఆయన ఘంటసాల అని అంటాడు. నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయనకు పాదాల మీద పడిపోయారట. చూసి నాకు తెలీదు అందుకని ఏడుస్తున్నాడంట. ఆయన లే రే లేరా అంటే నేను సంగీతం నేర్చుకోవాలని. ఎంత తెచ్చావు నా కోసం డబ్బులు? 300 తెచ్చానండి అన్నట్టు. ఓహో 300 తెచ్చావు సరే అని చెప్పి ఆ యొక్క ఏ ఊరు ఏం పేరు మీ నాన్నగారి పేరేంటి, ఆ ఊరికి మనీ ఆర్డర్ చేస్తారంట రిటర్న్ అమౌంట్ వెంటనే.